ఇక వర్రా రవీందర్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి సూచనలతోనే షర్మిల, సునీత, విజయలక్ష్మిపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలింది. దీంతో రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకొస్తున్నాయి. పోలీసుల విచారణలో వర్రా రవీందర్ రెడ్డి ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం. వర్రా రవీందర్ రెడ్డి తనపై పెట్టిన పోస్టులకు సంబంధించి వైఎస్ వివేక కుమార్తె వైఎస్ సునీత హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు గురించి తెలుసుకున్న వర్రా వెంటనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని సంప్రదించారు. అయితే హైదరాబాద్ పోలీసుల ఫిర్యాదుపై ఎలాంటి ఆందోళన చెందవద్దని, అన్నీ తాను చూసుకుంటానని రాఘవరెడ్డి హామీ ఇచ్చాడు. ఇంతలో కేసు నుంచి తప్పించుకునేందుకు తన ట్విట్టర్ ఐడిని దొంగిలించి వేరే వారు పోస్టులు పెడుతున్నారని సునీత, విజయలక్ష్మి, షర్మిలారెడ్డిపై పెట్టిన పోస్టులతో పులివెందుల పోలీసులకు వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వర్రా ఫిర్యాదుతో అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఒత్తిడితో పోలీసులు విశాఖపట్నంలో ఐటీడీపీ కార్యకర్త ఉదయ్ భూషణ్ ను అదుపులోకి తీసుకుని పులివెందుల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని 41A నోటీస్ ఇచ్చి పంపించినట్లు విచారణలో వర్రా చెప్పినట్టు తెలుస్తోంది. షర్మిలారెడ్డిపై పెట్టిన పోస్టుల వివరాలను పోలీసులు రవీందర్ రెడ్డి ముందుంచగా అందులో తాను కొన్ని మాత్రమే పోస్ట్ చేశానని, తన లాగిన్ ఐడి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయంలో ఉండడంతో మిగిలిన పోస్టులన్నీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి పెట్టారని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వివరించినట్టు తెలుస్తోంది. మొత్తంలో లేదండి, ఈ ఎస్పెషల్లీ వైఎస్ సునీత, వైఎస్ షర్మిల అండ్ వైఎస్ విజయమ్మ గారి మీద పెట్టినట్లు అవినాష్ రెడ్డి గారి పిఏ అయినటువంటి బండి రాఘవరెడ్డి అనేవాడు నాకు కొంత కంటెంట్ ఇచ్చేవారని చెప్పినారు. ఆయనకి ఎవరు ఇచ్చారంటే అవినాష్ రెడ్డి గారు ఇచ్చారు. నువ్వు చూసావా అంటే దానికి మాత్రం 2 సమయాల్లో ఇటువంటి విషయాలు చెప్తుంటే పిఏ రాఘవరెడ్డి నోట్ చేసుకుని నాకు ఇచ్చేవారని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు తనకు నెలకు 13,000 రూపాయలు ఇచ్చేవారని, అంతకు ముందు నెలకు 8,000 ఇవ్వడంతో పాటు మిగతా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి డబ్బులు చెల్లించేవారని రవీందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో చెప్పినట్టు సమాచారం. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న వర్రా ఈ పోస్టులు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పోలీసులు కూపీ లాగుతున్నారు. మరోవైపు విశాఖలో ఐటీడీపీ కార్యకర్త అరెస్టు వ్యవహారంపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో పులివెందుల పోలీస్ స్టేషన్ లో పనిచేసిన అధికారులను పిలిచి మాట్లాడాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ పార్టీ అన్న కుటుంబన వేరే అభిమాని. సో మొదటి నుంచి ఆది నుంచి కూడా ఇతను ఈ యొక్క సోషల్ మీడియా సెల్లో ఒక చురుకు అయిన కార్యకర్తగా వ్యవహరించేవాడు. 2019లో ఇంకా ఉద్యోగం మానేసి ఫుల్ టైం పార్టీ యాక్టివిస్ట్ కింద సోషల్ మీడియా యాక్టివిస్ట్గా ఇతను పరిణితి చెందాడు. సో 2021-22 సమయంలో ఈ సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అనే ప్రత్యేకమైన విభాగం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ యొక్క భూత పురాణం, భూత భాగవతం అంతా మొదలు పెట్టడం జరిగింది. మొత్తం 40 హ్యాండిల్స్ ఉన్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి బూతులు ప్రచారం చేయట్లేదు. వర్రా రాఘవరెడ్డి అనేవాడు చాలా విశిష్టమైన, ప్రత్యేకంగా ఇతను గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ముఖ్య నాయకుల యొక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన ముఖ్య నాయకుల యొక్క మహిళా కుటుంబ సభ్యుల్ని ఇతను ప్రత్యేకించి టార్గెట్ చేశారు. ఇదిలా ఉంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాఘవరెడ్డి దొరికితే అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 23 కేసులు నమోదయ్యాయి. ఓవైపు మిగిలిన విచారణ చేస్తూ ఉండగానే పులివెందుల పోలీస్ స్టేషన్ లో జరిగిన డ్రామాను బహిర్గతం చేయాలని పోలీసులు భావిస్తున్నారు.